project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL, deemed to be university. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వెన్నుముకగా ఉంది ఎన్ఎస్యుఐ. అదేవిధంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు నిజామాబాద్ జిల్లా పార్లమెంటు సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. ఆ సన్నాహక సమావేశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు స్థానాలు ఎన్ని గెలుచుకుంటారనే అంశానికి సంబంధించి రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకటరమణ అన్నాడు. సార్ చెప్పండి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా వెన్నుముక ఎన్ఎస్యుఐ ప్రతి గ్రామాన ప్రజలను ఉత్తేజపరుస్తూ కాంగ్రెస్ పార్టీకి ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కానీ గతంలో జరిగిన ఎన్నికల సమయంలో కానీ ఎలా ముందుకెళ్ళబోతున్నారు? చాలా స్పష్టంగా ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద కులం యువ కులానికి ఏదైతే ఉద్యోగాల మేరకు కానీ ఉచిత మెరుగైన విద్య మేరకు కానీ సంబంధించి ఏదైతే మాట హామీ ఇచ్చినామో ఈ 100 రోజులలో అవన్నిటిని కూడా అమలు చేయడం జరిగింది. కొన్ని వాటిని అమలు ప్రారంభించడం కూడా జరిగింది. ఇవన్నీ వాస్తవాలు ఏదైతే సంబంధించి యువ కులాలకి చెప్తూ ఏదైతే గ్రామ స్థాయిలో ఎన్ఎస్ఏ ఉన్న మండలాధ్యక్షులు, అసెంబ్లీ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇన్ఛార్జిగా ఏదైతే డ్యూటీలు తీసుకొని క్షేత్రస్థాయిలో ఈరోజు బీజేపీ పార్టీ ఏదైతే విద్వేషాలని రెచ్చగొడుతూ మతాల పారిగా విభజించి ఏదైతే నమ్మకానికి అవసరానికి మధ్యలో ఉన్న ఒక భేదాన్ని తెలియకుండా ఏదైతే విద్యార్థులని యువకులని మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ వాస్తవాలు ప్రజల్లోకి చెప్తూ యువకులకి చెప్తూ కాంగ్రెస్ పార్టీ రేపొద్దున అధికారంలోకి వస్తే ఏదైతే మనం కోరుకున్న తెలంగాణతో పాటు మనం కోరుకున్న ఇండియా అంటే ఒక డెవలప్డ్ కంట్రీని మనం చూడగలుగుతాము. మన బంగారు భవిష్యత్తు మనకి సాధ్యం కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి, ఇండియా కూటమి అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని లక్ష్యంతో ఏదైతే 5 న్యాయ గ్యారంటీ హామీలు ఏవైతున్నాయో ఏదైతే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అనౌన్స్ చేసిందో అవన్నింటినీ క్షేత్రస్థాయిలో తీసుకొని వెళ్ళి 17 స్థానాల్లో కనీసం 14 స్థానాలు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని గెలిపించడానికి ఏదైతే పార్లమెంట్ స్థాయి సన్నాహక సమావేశాలు ప్రారంభించి ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్కి వెళ్ళి మొదలుపెట్టినాము. 19వ తారీఖు వరకు ఇవి కొనసాగుతాయి. దాని తర్వాత ఏదైతే స్టూడెంట్ కన్వెన్షన్స్ కూడా ఉంటాయి, యువకుల కన్వెన్షన్స్ కూడా ఉంటాయి. అక్కడ సంబంధించిన పర్టికులర్ మా మేనిఫెస్టోని కూడా చెప్తాము. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి రేపొద్దున ఇండియా ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యార్థులకి పెద్దపీట వేయడంలో కూడా ఎన్ఎస్యూ ఆ రోజు కూడా క్రియాశీలక పాత్ర పోషించబోతుంది. ముఖ్యంగా ఎన్ఎస్యూ అంటేనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక లాంటిది. అలాంటి కార్యకర్తలను దాంతోపాటు రాష్ట్రంలో ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళ పూర్తి స్థాయిలో 17 స్థానాలు ఉన్నాయి తెలంగాణలో. అందులో 14 గెలుస్తామన్నాం. ఇదివరకే ఇతర పార్టీలు ఏదైతే ఉన్నాయో అది బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పూర్తి స్థాయిలో మేము 14 సీట్లు గెలుస్తామని చెప్తున్నారు. దాన్ని మీరేమో ఇప్పుడు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు వేరే కాదు. బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రిస్తదార్ సమితి రెండు ఒకవైపు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉంది. దీనికంటే ముందు సారు కారు 16 అన్నారు. ఏ పరిస్థితి అయిందో మనం చూసినాము. సేమ్ అదే రీతిలో ఈరోజు బీజేపీ పార్టీ కూడా అబ్కీ బార్ 400 పార్ మోడీ సర్కార్ అని అంటారు. అదే గతి వీళ్ళకు కూడా పడుతుంది. 14 పైన స్థానాలు అంటే 16 గెలవచ్చు, 17 గెలవచ్చు, కానీ 14 100% గెలుస్తాము. ఒక సంపూర్ణ విశ్వాసం మాకుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా 64 పైన స్థానాలు గెలిపిస్తామని చెప్పినాము. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకి ఎన్ఎస్ఐ క్రియాశీలక పాత్ర పోషించి గెలిపించినాము. 100% రేపొద్దున పార్లమెంట్లో కూడా 14 పైన స్థానాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడంలో తెలంగాణలోని అతిపెద్ద కులం యువ కులం, ఆ యువకులం కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. ఈ దొంగలు రాబందులు ఈ గుండుగాడు బండిగాడు ఏం చేసినా కూడా పోయేదేం లేదు, జరిగేదేం లేదు. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే యూత్ ఉందో యువకులే మొత్తం కాంగ్రెస్ పార్టీకి ముఖ్య మూల కారణం. దీనికి అందరికి సంబంధించి యూత్ ఉంటేనే కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల పైగా గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.